ఇక్కడ అతను ఏమని ఆశించాడు అంటే నెత్తి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే నా రోగం తగ్గిపోతుంది అని చెప్పి ఇతను ఎందుకు చేయలేదు అని ఆలోచన చేశాడండి ఎవరు? నయమాను. అయితే ఎలీషా అతను ఏమన్నాడు? నువ్వు యోర్దాను నది దగ్గరికి వెళ్ళి 7 మార్లు మునగమని చెప్పాడు. అప్పుడు ఎలీషాకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమన్నాడు అంటే ఇక్కడ చూడండి, దమస్కు నదులైన అబానాయును ఇశ్రాయేల్ దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు. ఏంటి, యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. మరి ఇశ్రాయేల్ దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైన నదులు దమస్కు నదులైన అబానాయును పర్పరును అనేటువంటి నదులు శ్రేష్టమైనవి ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి నేను శుద్ధి నొందలేదా అనుకుని వెళ్ళిపోయాడు. అయితే అతను దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మన్నమాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్లల దేహం వలె అయి అతను శుద్ధుడయ్యను. ఇక్కడ ఏమంటున్నాడంటే అతని యొక్క దాసుల్లో ఒకడు వచ్చి, ఆ ప్రవక్త నీవు ఈ పని చెయ్యి అని చెప్పినప్పుడు నువ్వు చేయకుంటావా? దానికంటే మేలైంది కదా ఈ కుష్ఠ అనేటువంటి పాపాన్ని కడుక్కోవటం. కనుక నువ్వు వెళ్ళి ప్రవక్త చెప్పిన రీతిగా ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పి తన దాసుడు చెప్పినప్పుడు ఆ మాటను విని ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. నా ప్రియమైనటువంటి వారులారా, అయితే ఈ దినాన మనం ఏం చేస్తున్నాం? మన పాపాన్ని మనం కడుక్కోలేనటువంటి వారుగా ఉంటున్నాం. అయితే ప్రవక్తలు చెప్పినటువంటి మాట మనం వినలేనటువంటి వారంగా ఉంటున్నాం. మన చెవులు మందమైపోతున్నాయి. అదే మరి ఎందుకంటే మనకు లోపడగలిగినటువంటి మనస్సు లేదు, వినగలిగినటువంటి చెవులు లేవు, మరి అంగీకరించగలిగినటువంటి హృదయము లేదు, గ్రహించగలిగినటువంటి హృదయము లేదు, మరి తర్వాత ఒప్పింపగలిగినటువంటి ఆత్మ లేదు, సమ్మతి కలిగినటువంటి మనస్సు మనలో లేదు. కనుక మనం వినలేనటువంటి వారంగా ఉంటున్నాం. అయితే మనం గనక ఏ ప్రవక్త దగ్గరికైనా వెళ్ళి ప్రార్థన చేయమన్నప్పుడు మరి నీలో ఈ పాపం ఉన్నదని చెప్పినట్లయితే మనం ఎంతో కోపగించుకుని యువతలకు వచ్చేసేటువంటి వారంగా ఉంటున్నాం. కానీ నిజమే, నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ అవిధేయత ఉంది, మరి ప్రార్థన చేయండి నా కోసం అని ఒప్పుకోలేనటువంటి వారంగా ఉంటున్నాం. ఆనాడు సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు వారి తండ్రి గాడిదలు కనిపించినప్పుడు మరి ఆ ప్రవక్త సౌలును తీసుకుని వెళ్ళి మిద్ది మీద కూర్చొండబెట్టి తన హృదయం యొక్క పరిస్థితి అంతా చెప్పి తర్వాత దేవుడు నిన్ను ఈ రీతిగా ఆశీర్వదించబోతున్నాడని చెప్పాడు. అయితే నూతన హృదయంతో సౌలు వచ్చాడండి. అలాగే మనం నూతన హృదయం కావాలి. ఏ దినానికి ఆ దినం మనం కడుక్కునేటువంటి వారంగా ఉండాలి. ఏ సమయానికి ఆ సమయం మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలంపులు, మన ఊహలు, మన ఉద్దేశాలు సమస్తాన్ని మనం కడుక్కునేటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ ఈ ఇశ్రాయేల్ దేశపు చిన్నది ఆ విగ్రహారాధికులైనటువంటి ఆ సిరియా దేశంలో ఉన్నటువంటి నయమానికి నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలియచేసిందండి. నిజముగా రక్షకుడు ఎవరో తెలియచేసింది. మన పాపాలను మనం కడుక్కోవాలి. ఆ కుష్టి వ్యాధిని నువ్వు బాగు చేసుకోవాలి అంటే 7 సార్లు మునగాలి అన్నాడు యోర్దాను నదిలో. అలాగే నా పాపం, మన పితరుల యొక్క పాపం, మన తల్లిదండ్రుల యొక్క పాపం, విగ్రహారాధన పాప శాప దోషాలన్నీ కూడా మనలోంచి తొలగిపోవాలంటే మన మతాన్ని, మన కులాన్ని, మరి మన యొక్క సమాజాన్ని, అంతస్తుని దిగి వచ్చి మనం కూడా ఆ యోర్దాను అనేటువంటి నదిలో ఆ యేసయ్య రక్తంలో మనం కడగబడవలసినటువంటి వారంగా ఉంటున్నాం నా ప్రియమైనటువంటి వారులారా. అయితే ఆ తర్వాత ఏం చేశాడు అంటే నయమాను తర్వాత చూడండి 15వ వచనంతో, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతను ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేల్లోనున్న దేవుడు తప్ప లోకమందంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడినైన నా యొద్ద బహుమానం తీసుకోవాలని అతను చెప్పగా ఎలీషా ఏమని చెప్పాడంటే, యెహోవా సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమి తీసుకోనని చెప్పాను. ఇదిగో చూడండి, మరలా తిరిగి వచ్చి ఏమంటున్నాడు నయమాను? ఏం చెప్తున్నాడు అంటే, ఇశ్రాయేల్లోనున్న దేవుడు తప్ప లోకమందు అంతటి యందును మరి యొక్క దేవుడు లేడు. నా ప్రియమైనటువంటి వారులారా, సృష్టించిన యేసయ్య తప్ప ఆ యేసయ్యను వదిలిపెట్టి ఆ సృష్టాన్ని పూజిస్తున్నాం నా ప్రియమైనటువంటి వారులారా. అటువంటి దేవుడు ఎవరూ లేరు. ఇక్కడ ఇశ్రాయేల్ చిన్నది, బహుధైర్యవంతురాలు, ప్రేమ కలిగినటువంటిది, పరిచారం చేసినటువంటిది, మరి శత్రువులు మరి చెరపట్టి తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రేమించి తన యజమాని యొక్క స్వస్థత కోరింది. ఆ తర్వాత ఏం చేసింది నా ప్రియమైనటువంటి వారులారా? ఈ ప్రవక్త దగ్గరికి వెళ్ళమని చెప్పింది ఆ కుష్టి వ్యాధి బాగైపోవటం కోసం. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన? మరి ఇటువంటి దేవుడు ఎవరూ లేని సాక్ష్యం ఇచ్చాడు నా ప్రియమైనటువంటి వారులారా. ఈ దినాన ఈ ఉదయకాల సమయంలో మనం కూడా మన పాపం అనేటువంటి
ఉన్నటువంటి కుష్టును కడుక్కుందాం. ఎక్కడ కడుక్కుందాం అంటే యేసు రక్తంలో కడుక్కుందాం. అటువంటి దేవుడు ఎక్కడా లేడండి. ఆ రక్తం ద్వారా నీకు నాకు విమోచన. ఆ యొక్క రక్తం ద్వారానే మనం కడగబడతాం. ఆ రక్తం ద్వారానే మన పాపములు కడగబడతాయి. ఆ తర్వాత మన యొక్క ప్రవర్తన కడగబడుతుంది. ఆ రక్తం ద్వారా మన యొక్క ఆలోచన, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు సమస్తము కడగబడేది ఆ కల్వరి సిలువ నుంచి వచ్చినటువంటి ఆ కల్వరి రక్త దారాల ద్వారానే నీ పాప రోగాలు, శారీరక రోగాలు సమస్తము తీసివేయబడతారు నా ప్రియమైనటువంటి వారులారా. అయితే ఒక్కసారి ఉదయకాలంలో ఎవరు జీవము కలిగిన దేవుడు, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఎవరో అనేటువంటిది మనం తెలుసుకున్నటువంటి వారంగా ఉన్నట్లయితే మన పాపాల కోసం మనం కూడా, మన పాపాలను విడిచిపెట్టడం కోసం మనం కూడా యేసు రక్తంలో కడగబడాలి. ఆ జీవము కలిగిన దేవుణ్ణి వెంబడించాలి. నీ విగ్రహారాధన విడిచిపెట్టి ఆ కులాల నుంచి దిగి, ఆ అంతస్తు నుంచి దిగి, ఆ మతాల నుంచి దిగి సజీవుడైనటువంటి దేవుడి వైపు మనం తిరిగేటటువంటి వారుగా ఉండాలి నా ప్రియమైనటువంటి వారులారా. ఈ ఉదయకాలంలో మనం ఎలా ఉందామో నిర్ణయించుకోండి. ఒక ఆత్మైన ఆ రీతిగా నడవపడాలని దేవుని కోరుకుంటూ మరియు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, మా ముందు ఇశ్రాయేల్ దేశపు చిన్నదాన్ని మా ముందు పెట్టారు ప్రభువా. ఇదిగో నయమాను కుష్టుతో మనం అలాగే నా తండ్రి మాకు అన్ని ఇచ్చావు. ఈ లోకంలో అన్నిటి మీద మేము జయం పొందేటువంటి వారంగా ఉంటున్నాం. కానీ పాపం అనేటువంటి కుష్టుని మాలో పెట్టుకున్నాం యేసయ్య. మేము కడుక్కోలేనటువంటి వారంగా ఉంటున్నాం యేసయ్య. ఆ కుష్టు రోగాన్ని బాగు చేసుకోలేనటువంటి వారంగా ఉంటున్నాం. ఆ చిన్నది షమ్రో అనేటువంటి ప్రవక్త దగ్గరికి వెళ్ళమని చెప్పింది. యేసయ్య దగ్గరికి వచ్చి ఈ లోకానికి అందరికీ కూడా నా తండ్రి యేసు ప్రభు అందరికీ దేవుడే ప్రభు, పాప విమోచన కోసం వచ్చినటువంటి దేవుడు, అందరినీ కూడా రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు కనుక ప్రభు, ఆ దేవాది దేవుడన్న ప్రభు, ఆ దేవుడు తప్ప ఇంకెవరు దేవుడిగా లేరని మా యొక్క మనోనేత్రాలను తెరిచి ప్రభు నా తండ్రి మా యొక్క పాపాలను కడుక్కోవటానికి నా తండ్రి ఆ నయమాను అక్కడ 7 సార్లు మునిగాడు యోర్దాను అనేటువంటి నదిలో. అనేటువంటి పాపాన్ని కడుక్కోవటం కోసం ప్రభా నీ రక్తంలో మునగాలి ప్రభా. నీ రక్తాన్ని ప్రోత్సహించండి ప్రతి ఒక్కరి మీదకి ప్రభా. మీ రక్తంతో కడగండి ప్రభా. మీ రక్తంతో నా తండ్రి పరిశుద్ధులుగా చేయండి ప్రభా. నిజమైన దేవుడు నీవని తెలుసుకోవటానికి సహాయం చేయండి యేసయ్యా. నిన్ను వెంబడించేటువంటి వారుగా చేయండి యేసయ్యా. ఈ సృష్టిని వదిలి సృష్టికర్తను అనుసరించేటువంటి వారుగా ప్రతి ఒక్కరిని చేయమని అడుగుతున్నాను యేసయ్యా. మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము యేసు నామములో ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చును గాక. మీ పరిశుద్ధాత్మ అగ్ని, మీ అగ్ని దిగి రావాలి యేసయ్యా. మీ రక్తంతో కడగబడాలి యేసయ్యా. మీ రక్త ధారలు ప్రతి ఒక్కరి మీద కూడా చిందించబడాలి యేసయ్యా. ఈ లోకంలో మరి ఎక్కడ ప్రతి ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి మీదకి కూడా ప్రభా మీ రక్త ధారలు చిందించబడాలి. వారి పాపాల నుంచి విమోచన కావాలి. సజీవుడైన దేవుడన్న వారు వెంబడించాలి యేసయ్యా. మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ అగ్ని దిగి రావాలి. మీ అగ్ని అభిషేకం యేసు నామంలో దిగి వచ్చును గాక. మీ పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చును కాక. టచ్ దెమ్ లార్డ్, టచ్ దెమ్ మాస్టర్, టచ్ దెమ్ జీసస్, టచ్ దెమ్ ఇన్ ద హోలీ నేమ్ ఆఫ్ జీసస్, టచ్ దెమ్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ జీసస్, టచ్ దెమ్ ఇన్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ జీసస్. గ్లోరీ కమర శందర రికందర, టచ్ దెమ్ ఇన్ ద హోలీ నేమ్ ఆఫ్ జీసస్. హీల్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ దెమ్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ జీసస్. టచ్ విత్ అవర్ ఫైర్, ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. మీ కల్వరి సిలువలో కాల్చినటువంటి రక్తంతో ప్రతి ఒక్కరిని కడగమని అడుగుతున్నాను యేసయ్యా. ప్రతి ఒక్కరిని కడగండి యేసయ్యా. ప్రతి రోగం నుంచి యేసు నామములో విడిపించబడుదురు గాక. ప్రతి పాపం అనేటువంటి కుష్టు నుంచి యేసు నామములో విడిపించబడుదురు గాక. నా తండ్రి దురాత్మ దుష్టాత్మ క్రియల నుంచి యేసు నామములో విడిపించబడుదురు గాక. హీల్ ద మాస్టర్ లిబరరిషలో దిరిషమదరిష హల్లెలూయా. యేసు నామములో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చును గాక. యేసు నామములో వివాహాలు కాని వారి ప్రతి ఒక్కరికి కూడా వివాహాలు జరుగును గాక. ముఖ్యంగా పాపం అనేటువంటి కుష్టు రోగం నుంచి విడిపించబడుదురు గాక. యేసు రక్తంతో ప్రోత్సహించబడుదురు గాక ప్రతి ఒక్కరు కూడా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఇవి ఎంతో మాకు ఆత్మీయ మేలులను చేస్తున్నాయి, ఆత్మీయ లోతుల్లోకి మమ్మల్ని నడిపిస్తున్నాయని చెప్పేటువంటి వారుగా ఉంటున్నారు. కనుక మీరు మరి ఇది నిరంతరం కొనసాగాలి అంటే మీ కుటుంబ ప్రార్థనలో
భారంగా నా గురించి జ్ఞాపకం చేసుకుని ప్రార్థించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను నా ప్రియమైనటువంటి వాళ్ళారా. అలాగే ప్రతి నెల 2వ శనివారం రామకృష్ణాపురం ఫ్లైఓవర్ దగ్గర బేతేల్ ప్రార్థనా మందిరం మందు 11 గంటల నుంచి 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగును కనుక మీరు చాలామంది మా ఇంటికి రండి ప్రేయర్ చేసి వెళ్ళండి, ప్రార్థన చేసి వెళ్ళండి అని అడుగుతున్నారు. ప్రార్థన అవసరతలు కావాలనుకున్నటువంటి వారు, ఆ ప్రార్థనలో పాల్గొనాలనుకున్నటువంటి వారు అక్కడికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు దీన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పవర్ టవర్ విజయవాడ వారు నిర్వహించు డైనమిక్ డిసైపుల్స్ క్యాంప్ 6వ బ్యాచ్ కొరకు ఆహ్వానము. 2012 మే 9 నుండి జూన్ 8 వరకు. యేసుతో 30 దినములు పరిశుద్ధాత్మలో ఆనందించే మధుర ఘడియలు. పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించబడి 9 కృపావరములతో నింపబడుటకు, శక్తివంతమైన పరిచర్య చేయుట కొరకు తప్పక పాల్గొనండి. బలమైన అభిషేకంతో వాడబడుచున్న దైవజనులు, బైబిల్ పండితులచే తర్ఫీదు ఇవ్వబడును. ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ నేసి పార్థిపన్, సిస్టర్ జెనీ బ్యూలా. వివరములకు సంప్రదించండి 0866 2841 9849292963. మరొక నెంబర్ 9390084552.